భారత్ నీరఫీ బోనస్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా సైబర్ నేరగాళ్ళు అయితే తయారయ్యారు. అయితే రీసెంట్గా చూసుకుంటే చాలామంది అకౌంట్లో అయితే డబ్బులు ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేసేది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన లేదు. ఇప్పుడున్న ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో వీటికి సంబంధించి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ప్రధానంగా రిటైర్డ్ అయిపోయి ఎవరైతే ఉంటారో 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళనైతే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసే క్రమంలో కూడా వీళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వస్తారు. ఉదాహరణ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ కానీ ఇట్లా ఎస్ఐపీలు ఏవైతే ఉంటాయో ఇవి, అంతేకాకుండా ఇన్సూరెన్స్లు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎల్ఐసి లాంటివి ఇవన్నీ వీళ్ళు కట్టుకుంటూ వెళ్తారు. ఒక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఆశతో ఉంటూ ఉంటారు. అంటే ఆల్రెడీ వాళ్ళు కట్టుకుంటూ వెనక నుంచే వస్తూ ఉంటారు కాబట్టి అవి మెచ్యూర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయని ఒక ఆశ కూడా వాళ్ళలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా సేకరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇన్సూరెన్స్ కానీ ఇట్లా ఏదైతే పాలసీలు ఉంటాయో ఈ పాలసీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే పాలసీ నెంబరు, తర్వాత వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వీళ్ళ పేరు, వీళ్ళ ఫాదర్ పేర్లు ఏవైతే ఉంటాయో అక్కడ పాలసీదారు యొక్క, అంటే పాలసీ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఏ విధంగా హ్యాక్ చేసి తీసుకున్నారో, ఏ కంపెనీల దగ్గర తీసుకున్నారో అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే వీళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చేసి మీ పాలసీ ఎక్స్పైర్ అవుతుంది, మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, మీరు ఇప్పుడు ఇమీడియట్లీగా మీరు డబ్బులు కట్టేసి మీరు పాలసీని రెన్యువల్ చేయించుకోవాలి, మీరు ఓటీపీలు చెప్పండి. ఈ రకమైన దందా ఒకటి అయితే, ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మీ పాలసీ మెచ్యూర్ అయింది, ఈ డబ్బులు మీకు రావాలి అంటే మీరు జిఎస్టీ లాంటి ట్యాక్సులు కట్టాలి, మాకు కడితే ఈ డబ్బులు అనేది రిలీవ్ చేస్తాం, మేము మీ అకౌంట్లోకి డైరెక్ట్గా మీ ఖాతాకి మేము పంపిస్తామని చెప్పేసి ఈ విధంగా 2 రకాలుగా అయితే వీళ్ళు ఇక్కడ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని ఇప్పుడు చదువుకోకుండా ఊర్లలో ఎవరైతే వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారో వీళ్ళ దగ్గర బోరు ఇల్లు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఉండవు, వాళ్ళ ఖాతాలో ఉండవు, ఎలాంటి పాలసీలు కూడా వాళ్ళు కట్టి ఉండరు. ఒకళ్ళు కట్టి ఉన్నా సరే వాళ్ళకి ఇదంతా తెలియదు, వాళ్ళు మొబైల్స్ కూడా యూజ్ చేయరు, అకౌంట్లో ఫోన్పేలు కూడా ఉండవు. కానీ ఇక్కడ కొంత చదువుకొని ఎవరైతే ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారో, ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మీకు బోనస్ అనేది ఒక ₹1,00,000 మీకు బోనస్ వచ్చింది, బోనస్ అనేది మీ అకౌంట్లోకి రావాలంటే మాకు ఒక 5,000 నుంచి 10,000 కొట్టాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అరే 5,000 కొడితే మన అకౌంట్లోకి ₹1,00,000 బోనస్ యాడ్ అవుతుంది కదా అని చెప్పేసి చాలామంది అమాయక ప్రజలు అయితే వీళ్ళకి అకౌంట్లోకి డబ్బులు కొడుతూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏ విధంగా ప్రలోభ పెడతారు అంటే, ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో, ఏదైతే సంబంధించిన వీళ్ళు కట్టిన ఏదైతే పాలసీస్ ఉంటాయో ఈ పాలసీకి సంబంధించి ఎక్స్పైర్ అయిపోతుంది, మీకు ఇంకొక 3-4 అవర్స్లోనే ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు ఇమీడియట్గా ఈరోజు రెన్యువల్ చేయించుకోవాలి, మేము మా యాప్ ద్వారా మా దగ్గర నుంచి చేస్తే మీకు బోనస్ వస్తుంది, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టించుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా వీళ్ళు చాలా ఫ్రాడ్కి అయితే పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రజలను అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ బారిన పడకూడదు. అంటే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ బీమా కంపెనీ, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా, ఏ పాలసీ కంపెనీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్ చేసి ఓటీపీలు చెప్పండి, మీకు బోనస్ వచ్చింది, మీకు డబ్బులు కొడతాము, మీకు డబ్బులు పంపించాలి బోనస్ అంటే మీరు మా అకౌంట్కి డబ్బులు కొట్టాలని అడగదు ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి వీళ్ళు ఎప్పుడు కూడా కాల్ చేయరు, అసలు ఒక కాల్ అనేది చేయరు. చేసిన ఎట్లా చేస్తారంటే ఏదో ఒక మెసేజ్ రూపంలో అఫీషియల్గా వస్తుంది అది మెసేజ్. ఆ మెసేజ్ని కూడా లింక్ చేయడానికి అక్కడ క్లిక్ చేయడానికి ఏం ఆప్షన్ ఉండదు. జస్ట్ మీ పాలసీ నెంబరు, మీ డీటెయిల్స్ ఇచ్చేసి అట్లా పెడతారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే. లేదు అంటే మీరు ఏదన్నా మీకు సంబంధించిన పాలసీ ఉందంటే బై లెటర్ ఏదైతే ఉందో పోస్ట్ ద్వారా వస్తూ ఉంటాయి మీకు ఇలాంటి. అంతేగాని మీకు కాల్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఇచ్చి ఓటీపీలు అడగరు, డబ్బులు కట్టండి అని ముందు అడగరు. ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా కూడా వాళ్ళు కాల్ చేయరు. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ ఏం చేయాలి అంటే, మీకు కాల్ చేసి మీకు బోనస్ వచ్చింది, మీ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి మీకు ఇన్సూరెన్స్ నెంబర్ చెప్పినా సరే, ఆ పాలసీ నెంబర్ చెప్పినా సరే, మీకు డీటెయిల్స్ చెప్పినా సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పినా సరే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు కాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్సూరెన్స్ నెంబర్ ఇది 123, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇది, తర్వాత మీ పేరు ఇది, మీ ఫాదర్ పేరు ఇది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఏమనుకుంటారంటే, సాధారణంగా వీళ్ళకి నిజంగా కంపెనీ నుంచే కాల్ చేస్తున్నారేమో అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళ దగ్గర బేసిక్ డీటెయిల్స్ హ్యాక్ చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు బ్లాక్ మార్కెట్లో. వాళ్ళు బ్లాక్ మార్కెట్లో కూడా కొనుక్కుంటూ ఉన్నారు పాలసీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత వీళ్ళు కాల్ చేసిన వెంటనే మీరేం చేయాలంటే, వెంటనే ఫోన్ కట్ చేసి మీకు డౌట్ వచ్చింది, ఇది కరెక్టా కాదా అని ఒక డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా మీరు దగ్గరలో ఉన్న ఏదైతే మీకు బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. లేదు మీరు ఎక్కడో విలేజ్లో ఉన్నారు, ఎక్కడో హైదరాబాద్లో ఉంది బ్రాంచ్ అనుకుంటే మీరు గూగుల్లో కస్టమర్ కేర్ నెంబరు, అంటే ఒరిజినల్గా ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ నెంబర్ తీసుకొని ఈ విధంగా నాకు కాల్ వచ్చిందని చెప్తే వాళ్ళు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ కూడా అడగరు మిమ్మల్ని.
ఇంకోటి చూసుకుంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా సరే, ఎలాంటి వ్యవస్థలో అయినా సరే ఖచ్చితంగా అయితే వాళ్ళు మొబైల్ యాప్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణ తీసుకుంటే ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి కూడా మొబైల్ యాప్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. తర్వాత ఇంకా వేరే ఏబీసీ అనే ఏదన్నా మీరు కంపెనీలు తీసుకుంటే ఇన్సూరెన్స్కి కానీ, తర్వాత ఏదైతే మీరు పాలసీలు కడుతూ ఉంటారో వాటికి సంబంధించిన ప్రతి కంపెనీకి కూడా ఒక యాప్ అనేది ఉంటుంది. అఫీషియల్గా యాప్ స్టోర్ కానీ, తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో కానీ దేంట్లో అయినా సరే యాప్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా అయితే మీరు లాగిన్స్ ఇచ్చిన తర్వాత మీకు అది ఏ ఇన్ఫర్మేషన్ వీళ్ళు మిమ్మల్ని అడిగారో ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉందా లేదా, మీకు బోనస్ వచ్చిందా లేదా, మీ ఇన్సూరెన్స్ మీకు సంబంధించిన బీమా ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అవుతుందా లేదా అనేది మీరు యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే దగ్గరలో ఉన్న నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మీరు విజిట్ అయ్యి అక్కడ అడగొచ్చు. లేదు అంటే మీ మొబైల్లో ఒక నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదైనా పాలసీ సంబంధించి తీసుకున్నప్పుడు మీ మొబైల్లో నెంబర్ కూడా ఉంటుంది. ఎవరైతే ఏజెంట్ ఉంటాడో, మీరు ఏదైతే పాలసీ తీసుకుని ఉంటారో ఆ పాలసీ సంబంధించిన ఏజెంట్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆయనకు కాల్ చేసినా సరే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లు చేసి ఓటీపీలు చెప్పండి, తర్వాత ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మేము చెప్పిన లింక్ ద్వారా కట్టడం వల్ల మీకు 10,000 రూపాయలు ఉన్న పాలసీ మీకు 5,000 రూపాయలని మేము కట్టేటట్లు చేస్తాము, మాకు దగ్గర ఒక కూపన్ కోడ్ ఉంది మీకు ఇస్తాము. ఈ విధంగా ఎవరైనా కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వల్ల చిక్కకండి, దీనివల్ల డబ్బులు పోతాయి. ఇది ప్రతిసారి కూడా పోలీసులు ప్రజల్లో అయితే చెప్తూనే ఉన్నారు. ప్రజల మధ్యలోకి అయితే ఈ అవగాహనలు అయితే తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ ప్రజలు చాలామంది అయితే ఇంకా సైబర్ మోసాలకు అయితే గురవుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురవ్వకుండా, ఇలాంటి సైబర్ నేరగాల బారిన పడకుండా ఉండాలి అంటే మన మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మన ఇష్టం వచ్చినట్లు ఏదైతే మనకి ఇక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, తర్వాత టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి వాటిలో, ఇలాంటి యూట్యూబ్ కింద లింక్స్ ఎవరైనా ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి ఇదంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసుకోవద్దు. ఆ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారానే మన మొబైల్స్ హ్యాక్ అవుతుంది, మన ఇన్ఫర్మేషన్ అంతా ఇలాంటి హ్యాకర్ల దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి హ్యాకర్ల దగ్గర నుంచి మళ్ళీ మన డీటెయిల్స్తో వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ మనల్ని ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ ఏది పడకూడదు అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా మొబైల్ త్రూ ఇవ్వద్దు. 100% మనకు అఫీషియల్ వెబ్సైట్ కన్నా వెళ్ళాలి, యాప్ కన్నా వెళ్ళాలి, లేదు అంటే నియరెస్ట్ బ్రాంచెస్ కన్నా వెళ్ళాలి. కానీ ఎవరు కూడా ఉత్తపుణ్యానికి డబ్బులు ఇయ్యరు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని ఫ్రీగా మనీ వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడొద్దు. అలా ఆశపడితే మళ్ళీ సైబర్ నేరగాల బారిన అయితే పడాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు, పోలీసుల మాట వినండి. పోలీసులు అయితే ప్రజల్లోకి ప్రతిసారి కూడా తీసుకెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి మోసాలు పడకూడదు అంటే మొబైల్తో అయితే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.